అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో 2020లో ఏది బిగ్గెస్ట్ అమెజాన్ సేల్ అడిగారంటే ఖచ్చితంగా అది వచ్చి అమెజాన్ వల్ల గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చి అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్ వచ్చి అనౌన్స్ చేశారు. ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నామంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్ ఒక ప్రివ్యూ వచ్చి మనం చూడబోతున్నాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు వచ్చి తెలుసుకోవాలి. మొదటి విషయం ఏం చూసారంటే నిన్న వచ్చి మేము ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ కు ఒక వీడియో వచ్చి వేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డు ఇస్తాను, ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఒక వీడియో వచ్చి చూసుకోవచ్చు. రెండోది చూసారంటే ఈ వీడియో వచ్చి ఖచ్చితంగా కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో ఎందుకు పెద్దదిగా ఉంటుంది చూసారంటే స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ మాత్రం మేము చెప్పడం లేదు, స్మార్ట్ ఫోన్ ఆఫర్స్ వచ్చి చెప్తున్నాం. దాని తర్వాత చూసారంటే స్మార్ట్ వాచ్ ఆఫర్స్ వచ్చి చెప్తున్నాము. దాని తర్వాత మనకి ల్యాప్టాప్స్, టీవీస్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఆడియో ప్రోడక్ట్స్, స్మార్ట్ స్పీకర్స్ అని చెప్పి చాలా ఆఫర్స్ వచ్చి చెప్పబోతున్నాం. సో వీడియో ఫుల్ గా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ గా వచ్చి ఉంటుంది. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి. ఈ రోజు నేను అమెజాన్ లో చాలా ఆఫర్స్ వచ్చి చెప్పబోతున్నాను. సో ఒక్కొక్క ఆఫర్ వచ్చి మీరు అమెజాన్ లో కూర్చొని ఎత్తకడానికి అవసరం లేదు, అన్ని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో డైరెక్ట్ గా మీరు అమెజాన్ లో పోయి పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూసారంటే ఈ సేల్ పేరు ఏమడిగారంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్. సో ఆబ్వియస్లీ అది వచ్చి మీకు తెలుసు. సేల్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని చూసారంటే మనకి 16th దట్ ఈస్ 15th నైట్ లో నుంచి మనకు వచ్చి ప్రైమ్ మెంబర్స్ కి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నైట్ లో చూసారంటే నైట్ 12 AM కి చూసారంటే మనకి ఆ నార్మల్ అన్ని మెంబర్స్ కి వచ్చి స్టార్ట్ అవుతాం. సో 16th వచ్చి మనకి ప్రైమ్ మెంబర్స్ కి, 17th వచ్చి నార్మల్ గా అందరికి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ చూసారంటే మనకి HDFC కార్డ్ లో 10% డిస్కౌంట్ వచ్చి ఇచ్చారు. అవునండి, ఫ్లిప్కార్ట్ లో చూసారంటే మనకి SBI కార్డ్ లో వచ్చి డిస్కౌంట్ ఇచ్చారు. ఇక్కడ చూసారంటే HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ లో వచ్చి 10% డిస్కౌంట్ ఇచ్చారు. సో దీనికి చూసారంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చి ఉన్నాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్పి చూద్దాము. ఫస్ట్ చూసారంటే మనకి మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేశారంటే ఫస్ట్ 2 రోజుల్లో మీకు 1750 రూపీస్ వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అదే మీరు డెబిట్ కార్డ్ యూస్ చేశారంటే మీకు 1250 వరకు డిస్కౌంట్ వచ్చి దొరుకుతుంది. మిగతా 4 రోజులు చూసారంటే మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే 1500 రూపీస్కి వచ్చి డిస్కౌంట్ దొరుకుతుంది. డెబిట్ కార్డ్ యూస్ చేస్తే మీకు 500 రూపీస్ వచ్చి మాక్సిమం గా డిస్కౌంట్ వచ్చి దొరుకుతుంది. సో ఈ సేల్ వచ్చి ఎప్పుడు అయిపోతుంది అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు, బట్ మీరు కార్డ్ ఆఫర్ చూసారంటే 23rd తో అయిపోతుంది. ఇది మాత్రం కాదండి, మీరు ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 30,000 రూపీస్ పైన పర్చేస్ చేశారంటే పైన డిస్కౌంట్ మీకు ఇస్తారు. అది కాకుండా మీకు ఫ్లాట్ గా 1250 రూపీస్ వచ్చి అమెజాన్ పే క్యాష్ బ్యాక్ వచ్చి ఇస్తారు. అదేలాగా మీరు వచ్చి 1,00,000 రూపాయల పైన పర్చేస్ చేసుకున్నారంటే 6,000 రూపీస్ వచ్చి అమెజాన్ క్యాష్ బ్యాక్ గా ఇస్తారు. సో ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని ఈ సేల్ లో మొత్తంగా మీరు 12,000 వరకు డిస్కౌంట్ వచ్చి తెప్పించుకోవచ్చు. ఒక డెబిట్ కార్డ్ యూస్ చేసుకొని మీకు 2,250 వరకు డిస్కౌంట్స్ వచ్చి తెప్పించుకోవచ్చు. సో ఖచ్చితంగా చూసారంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, బట్ ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చి ఇస్తాను. ఆ స్క్రీన్ షాట్ యూస్ చేస్తే మీకు ఈజీగా వచ్చి అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చి ఇది కాకుండా మనకి నో కాస్ట్ ఈఎంఐ వచ్చి ఇస్తున్నారు, డెబిట్ కార్డ్ ఈఎంఐ వచ్చి ఇస్తున్నారు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంది, బజాజ్ ఫిన్సర్వ్ కూడా మనకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే మనం ఆఫర్స్ వచ్చి చూద్దాము. ఫస్ట్ వచ్చి యాపిల్ మొబైల్స్ లో ఒక సూపర్ అయిన ఆఫర్ చూసారంటే iPhone 11 వచ్చి మనకి 48,000 రూపీస్కి ఇస్తున్నారు. అవునండి, మీరు వినింది కరెక్టే. ఎప్పుడు చూసారంటే 66,000 ఉండే iPhone 11 వచ్చి ఇప్పుడు మనకి 48,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. సో 48,000 రూపీస్కి సూపర్ డూపర్ వాల్యూ ఫర్ మనీ, ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ చూసారంటే OnePlus. సో OnePlus చూసారంటే OnePlus 8 వచ్చి మనకి 39,000 రూపీస్కి వచ్చేస్తున్నారు. అవునండి, 2,000 రూపీస్లో స్టార్ట్ చేసి మీకు ఆల్మోస్ట్ చూసారంటే 5,000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉన్నారు. సో బేసిక్లో నుంచి మనకి 39,000 రూపీస్ ప్లస్ HDFC కార్డ్ డిస్కౌంట్ వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే OnePlus 80 వచ్చి మనకి 43,000 రూపీస్కి వచ్చి స్టార్ట్ చేసి ప్లస్ మనకి HDFC కార్డ్ డిస్కౌంట్ వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చి OnePlus 70. సో OnePlus 70 వచ్చి మనకి 38,000కి వచ్చేస్తున్నారు. సో 38,000కి OnePlus 70 ఖచ్చితంగా ఒక వర్తే. నెక్స్ట్ వచ్చి OnePlus 70 Pro వచ్చి మనకి 44,000 ప్లస్ కార్డ్ డిస్కౌంట్ వచ్చేస్తున్నారు. ఫైనల్ గా చూసారంటే OnePlus Nord. సో OnePlus Nord వచ్చి మనకి 25,000 రూపీస్ వేరియంట్ అమ్ముతున్నారు, 28,000 రూపీస్ వేరియంట్ అమ్ముతున్నారు, 30,000 రూపీస్ వేరియంట్ అమ్ముతున్నారు. అన్నిట్లో చూసారంటే HDFC కార్డ్ డిస్కౌంట్స్ వచ్చి మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే సామ్సంగ్ ఫోన్స్ లో సామ్సంగ్ M51. సో రీసెంట్ గా లాంచ్ అయిన సూపర్ డూపర్ సామ్సంగ్ M51 వచ్చి మనకి 22,500 రూపీస్ వచ్చి ఇస్తున్నారు. సో 22,500 రూపీస్ కి సామ్సంగ్ M51 వచ్చి సూపర్ వర్త్. అది కాకుండా మనకి HDFC కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే సామ్సంగ్ S10 వచ్చి 40,000 రూపీస్కి ఇస్తున్నారు. సామ్సంగ్ S10 ప్లస్ వచ్చి 45,000 రూపీస్కి ఇస్తున్నారు. ఫైనల్ గా చూసారంటే సామ్సంగ్ Note 10 Lite వచ్చి 38,000కి వచ్చి ఇస్తున్నారు. ఇవి కాకుండా మనకి కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.
నెక్స్ట్ చూసారంటే షామీ మొబైల్స్లో మీ 10 వచ్చి 45,000 రూపీస్కి ఇస్తున్నారు. ఆల్మోస్ట్ చూసారంటే ఒక 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 45,000 రూపీస్కి ఇస్తున్నారు. సో ఒక మంచి షామీ ఫ్లాగ్షిప్ కావాలంటే మీరు 45,000 రూపీస్కి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చి రెడ్మీ నోట్ 9 వచ్చి 11,000 రూపీస్కి ఇస్తున్నారు. ప్లస్ మనకి HDFC ఆఫర్ ఉంటుంది. రెడ్మీ 9 ప్రైమ్ 128GB వేరియంట్ చూసారంటే 11,000 రూపీస్కి ఇస్తున్నారు. ప్లస్ మనకి HDFC కార్డ్ ఆఫర్ ఉంటుంది. రెడ్మీ నోట్ 9 ప్రో వచ్చి మనకి 13,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ప్లస్ మనకి HDFC కార్డ్ ఆఫర్ ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చి 16,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ప్లస్ మనకి HDFC కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఫైనల్గా వచ్చారంటే రెడ్మీ 9A వచ్చి మనకి 6,500 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి HDFC కార్డ్ ఆఫర్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే నోకియా మొబైల్స్. సో నోకియా మొబైల్స్లో ఒకే ఒక నోకియా మొబైల్కి సూపర్ ఆఫర్ ఉంది. అది చూసారంటే నోకియా 5.3. సో నోకియా 5.3 చూసారంటే మనకి 13,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ప్లస్ మనకి HDFC ఆఫర్ ఉంది. సో ఒక 13,000 రూపీస్కి మీకు ఆండ్రాయిడ్ 1 స్టాక్ అయిన డివైస్ కావాలంటే ఖచ్చితంగా నోకియా వచ్చి మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూసారంటే ల్యాప్టాప్స్. సో ల్యాప్టాప్స్లో వచ్చి MI నోట్బుక్ 14 వచ్చి 44,000 రూపీస్కి ఇస్తున్నారు. లెనోవో ఐడియా ప్యాడ్ S145 చూసారంటే 39,000 రూపీస్కి ఇస్తున్నారు. MI హారిజాన్ ఎడిషన్ చూసారంటే 52,000 రూపీస్కి ఇస్తున్నారు. HP పెవిలియన్ X360 చూసారంటే మనకి 55,000 రూపీస్కి ఇస్తున్నారు. మ్యాక్బుక్ ప్రో 16 ఇంచ్ చూసారంటే 1.8 lakhs వచ్చేస్తున్నారు. ఏసర్ నైట్రో 5 చూసారంటే 52,000 రూపీస్కి ఇస్తున్నారు. ఇది సూపర్ అయిన డీల్ అని చెప్పొచ్చు. ఏసర్ నైట్రో 5 1TB చూసారంటే మనకి 56,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే ఏసర్ స్టఫ్ గేమింగ్ చూసారంటే మనకి 57,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. సో అన్ని సూపర్ వాల్యూ ఫర్ మనీ. ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే అమెజాన్లో మంచి ల్యాప్టాప్ ఆఫర్స్ వచ్చి ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ చూసారంటే స్మార్ట్ స్టఫ్. సో స్మార్ట్ డివైసెస్లో చూసారంటే ఎకో డాట్ ప్లస్ లైట్ వచ్చి మనకి 2,100 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే ఎకో డాట్ ప్లస్ క్లాక్ వచ్చి మనకి 2,500 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ఫైర్ స్టిక్ 4K వచ్చి మనకి 3,600కి ఇస్తున్నారు. సో ఫైర్ స్టిక్ 4K వచ్చి ఎప్పుడు చూసారంటే మనకి 7,000 రూపీస్ ఉంటుంది. అట్లనే 50% ఆఫర్ ఇచ్చి 3,600కి ఇస్తున్నారు. నెక్స్ట్ 3.6K వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే ఫైర్ స్టిక్ లైట్ వచ్చి 2,000 రూపీస్కి ఇస్తున్నారు. ఎకో షో 5 ఇంచ్ వచ్చి 5,000 రూపీస్కి. ఎకో షో 8 చూసారంటే 7,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. సో ఖచ్చితంగా వర్త్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఎకో విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ వచ్చి 6,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనం టీవీ ఆఫర్స్ వచ్చి చూద్దాము. సో టీవీ ఆఫర్స్ చూసారంటే అమెజాన్లో టీవీ ఆఫర్స్ వచ్చి అంతగా లేదు. ఉన్న రెండే టీవీ ఆఫర్స్ చూసారంటే ఒకటి వచ్చి MI టీవీ 4A ప్రో వచ్చి మనకి 13.5K వచ్చేస్తున్నారు. ప్లస్ మనకి HDFC కార్డ్ డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే OnePlus 55 ఇంచ్ చూసారంటే 63,000 రూపీస్కి వచ్చేస్తున్నారు. ప్లస్ మనకి కార్డ్ డిస్కౌంట్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చి మనం టీవీస్ వచ్చి చూస్తాము. నెక్స్ట్ చూసారంటే ఆడియో డివైసెస్ వచ్చి చూద్దాం. సో ఆడియో డివైసెస్లో చూసారంటే ఫస్ట్ వచ్చి రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ చూసారంటే 1,500 రూపీస్కి వచ్చేస్తున్నారు. క్రాస్ బీచ్ అర్బన్ 2020 చూసారంటే 3,000 రూపీస్కి వచ్చేస్తున్నారు. ట్రాన్ బాసెచ్ 800 చూసారంటే 800 రూపీస్కి వచ్చేస్తున్నారు. బోస్ సౌండ్ స్పోర్ట్ చూసారంటే 13.7Kకి వచ్చేస్తున్నారు. సెనైజర్ మొమెంటమ్ వచ్చి 13,000 రూపీస్కి ఇస్తున్నారు. యాపిల్ ఎయిర్పోడ్స్ ప్రో చూసారంటే 18,000 రూపీస్కి ఇస్తున్నారు. సోనీ WF 1000 XM3 చూసారంటే 15,000 రూపీస్కి వచ్చేస్తున్నారు. ఓపో ఎన్కో M31 వచ్చి 200 రూపీస్ ఆఫర్ ఇచ్చి 1.8Kకి ఇస్తున్నారు. సో 2,000 రూపీస్ లోపల ఏమైనా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఓపో ఎన్కో వచ్చి సూపర్ అయిన వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ చూసారంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ వచ్చి 1,500 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. ఇది కాకుండా బోస్ QC2 ఉంది. సో బోస్ QC2 వచ్చి మనకి చాలా ఆఫర్ ఇస్తున్నారు. 20,000 రూపీస్కి ఇస్తున్నారు. సో సూపర్ అయిన వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే బోట్ బాసెట్స్ 225 చూసారంటే మనకి 500 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి ఆడియో ప్రొడక్ట్స్ అంతా చూస్తాం. నెక్స్ట్ చూసారంటే స్మార్ట్ వాచ్. సో స్మార్ట్ వాచ్లో చూసారంటే సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ వచ్చి మనకి 4G సపోర్ట్ ఉండేది. జస్ట్ 17,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. హానర్ మ్యాజిక్ వాచ్ చూసారంటే 5,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే హానర్ మ్యాజిక్ 2 వచ్చి మనకి 10,000 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. 3 స్మార్ట్ వాచ్లు సూపర్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే హార్డ్ డిస్క్ చూసారంటే WD 4TB వచ్చి మనకి 7.9K వచ్చి ఇస్తున్నారు. సో 4TB కావాలంటే 7,900కి ఒక వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే Seagate 4TB చూసారంటే మనకి 7,900 రూపీస్కి వచ్చి ఇస్తున్నారు. సో ఈ రెండు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీయే. సో ఈ ఆఫర్సే నాకు తెలిసినంతవరకు అమెజాన్లో ద బెస్ట్ ఆఫర్స్ అని చెప్పొచ్చు. సో అక్కడక్కడ ఒక ఆఫర్ 2 ఆఫర్ వచ్చి మేము కూడా వదిలి ఉండొచ్చు. సో అలాంటి ఏమైనా మంచి ఆఫర్స్ మీకు తెలిస్తే కింద వచ్చి కమెంట్ చేయండి. సో మీతో అందరికీ చాలా యూస్ఫుల్గా వచ్చి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఫ్లిప్కార్ట్ వీడియో చూడకపోతే అక్కడ కాడుస్తాను, ఖచ్చితంగా వచ్చి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. నా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.